ఇట్లా ఉంటుందన్నమాట. అసలు టేస్టీగా కాంబినేషన్గా పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తానండి. ఈరోజు వీడియో అయితే దీనికి ఏం పేరు పెట్టాలో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక స్నాక్ అనుకోండి, ఒక స్టార్టర్ అనుకోండి, ఒక డైట్ రెసిపీ అనుకోండి, లేకపోతే ఇక మీరు ఏదైనా అనుకోండి, ఒక బ్రేక్ఫాస్ట్ అనుకోండి, పేరు మీరు దేనికి చేసుకున్నా కూడా మీ ఇంట్లో 100% అందరికీ నచ్చే రెసిపీ, 100 మార్కులు మీకు పడే రెసిపీ. లేట్ చేయకోకుండా రెసిపీలోకి వెళ్దాం. ఈరోజు మనం చేయబోయేది ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇట్లా ఉంటుందన్నమాట. అసలు టేస్టీగా స్టార్టర్స్ ఇంత హెల్తీగా చేయొచ్చు అనేది ఈ వీడియో. పిల్లలకి స్నాక్స్ నేను ఆల్రెడీ చేసేసానండి. సో ఎలా చేశాను ఏంటి అనేది చూద్దాము. ఇదిగోండి, చక్కగా పాలకూర ఫ్రెష్ ఆకు ఇప్పుడే కోసుకొచ్చాను. మనది పైనుంచి ఇట్లా కొంచెం తీసుకున్నానండి. మార్కెట్లోదైతే ఒక 2 కట్టలు అనుకోండి. శుభ్రంగా కడుక్కోవాలి. మార్కెట్లోదైతే మాత్రం ఇదిగోండి, చక్కగా నీళ్ళు పెట్టుకుని గ్యాస్ మీద మసిలే నీళ్ళల్లో కొంచెం ఇది అలా ఒకసారి వేసి, జస్ట్ లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. జస్ట్ అట్లా వేసి మళ్ళీ మనం ఆ వేడి నీళ్ళలో అలా తీసేయాలన్నమాట, అంతే. మీరు పచ్చిదైనా ఓకే అనుకుంటే చక్కగా పిల్లలకి ఫస్ట్ టైం అలవాటు చేసేటప్పుడు అండి ఆ వాసన పట్టేస్తారు. ఇట్లా నెమ్మదిగా తింటాం. అలవాటు అయిన తర్వాత అప్పుడు పచ్చిదైనా వేసుకోవచ్చు. ఇంతే అండి, తీసేయటమే. ఇప్పుడు గ్యాస్లో ఆఫ్ చేసుకుని మనం దీన్ని చక్కగా ఇట్లా పక్కకు తీసేసుకోవాలి. మీరు మళ్ళీ ఆ నీళ్ళల్లో అన్ని విటమిన్స్ ఉండిపోతాయి అలా అనుకుంటే, మనం ఏదన్నా పప్పు కూర అవి వండుకుంటాం కదండి, అప్పుడు దానిలోకి వేసేసుకోవచ్చు ఆ వాటరు. ఇదిగోండి, ఒక మిక్సీ జార్లోకి ఇది కాశ్మీరీ మిర్చి ఉంటాయి కదండి, ఎండుమిర్చి, మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట ఇది. సో దీనిలోకి 2 నుంచి 3 మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, అలాగే మనం మంచిగా ఇప్పుడు బ్లాంచ్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర. ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో మనం చక్కగా వేసేసుకున్నామంటే వేడి నీళ్ళ నుంచి తీయంగానే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది. మనమేమో ఇప్పుడు అంత ప్రొఫెషనల్గా వండట్లేదు కదండి, అందుకని నేను అవన్నీ ఏం చేయను. ఇదిగోండి, మంచిగా పేస్ట్ చేసుకోవడానికి సరిపడే కొద్దిగా వాటరు, మనం ఇందాక పెట్టుకున్న వాటరే కొంచెం వేసుకుని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది మనకు వేడిగా లేకోకుండా కొంచెం ఆరే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, 2 ఆలు చక్కగా ఉడకబెట్టేసుకుని ఇలా మనం పైన తోలు తీసేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం తురిమేసుకుంటే బెటర్ అండి. ఈ కొత్త ఆలు అసలు స్కిన్ ఓడట్లేదు. ఇప్పుడు దీన్ని ఇలా పెద్ద బెజ్జాలు ఉన్న వైపున మంచిగా తరుక్కోవాలండి. దీనిలోకి కొద్దిగా పన్నీర్ అండి, ఇది ఆప్షనల్, ఇంట్లో లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం ఇది ఇందులో ఉంచి కొంచెం పక్కన పెట్టుకోండి. లాస్ట్లో చెప్తాను ఇది ఏం చేయాలనేది. లేదంటే మొత్తం వేసేసుకోండి. మళ్ళీ కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇదంతా మళ్ళీ టాస్క్లా లేకుండా. ఇందులోకి సరిపడా కొద్దిగా ఉప్పు, కొంచెం కారం మనము దీనిలో కూడా వేసామండి. అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది. అయితే ఇవి ఇప్పుడే కలపొద్దండి, జస్ట్ అన్నీ అందులో వేసుకుని రెడీగా పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కొంచెం కచ్చాపచ్చిగా దంచిన ధనియాలు, ఇదిగోండి అంతవరకు అలా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇది గోధుమ పిండి ఒక 150 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. దీనిలోకి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఇదిగోండి కొంచెం వాము. చలికాలం డైజెషన్కి చాలా మంచిదండి వాము. మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, ఇంకా అది మీ చాయిస్. దీనిలోకి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది మొత్తం అంతా వేసేసుకుని, ఇది వాషర్ లూజ్ అయిపోయి కారుతుందన్నమాట.
ఇంకా మనకు వాటర్ ఏదన్నా అవసరం అయితే కనుక కొంచెం ఇందాక పాలకూర బాయిల్ చేసుకోవడానికి వాడాం కదండి, ఆ వాటర్ వేసుకుని మంచిగా మనం చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇందాక చెప్పలేదు, పిండిలో కొంచెం 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది. మీరు వంటకి ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్. ఇలా మనం సాఫ్ట్గా చపాతీ పిండిలా కలిపి ఒక 5-10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలండి, రెండింటికి మూతేసేసి. ఇదిగోండి, ఇప్పుడు ఇదైతే మనం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. మనకు అది పిండి నానిన తర్వాత కలుపుకుంటే ఏంటంటే అండి, మనకు ఈ ఉల్లిపాయలోంచి ఉప్పేస్తాం కనుక వాటర్ వచ్చి మళ్ళీ మొత్తం అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట చక్కగా. సో ఇప్పుడు మనకి రెడీగా ఉందండి. రెండు కూడా మామూలుగా చేసుకునే చపాతీ కంటే కొంచెం పెద్ద ఉండే తీసుకుంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే మీరు కొంచెం చిన్నదైనా చేసుకోండి. చూస్తున్నారు కదండి, మామూలుగా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అదే మందంలో చేసుకోవాలి. షేప్ ఏం అవసరం లేదు. ఇక్కడ మీకు కొంచెం అలా కొన్ని నువ్వులు వేసేసి, నువ్వులు లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఒకసారి ఇట్లా మనం కర్రని అలా ఆడిచ్చేసి నువ్వులన్నీ దానికి స్టిక్ అయిపోయేటట్టండి, అంతే. ఈ చపాతీని తీసుకోవాలి. మనం తీసుకుని మళ్ళీ ఇలా ఉల్టా వేయాలండి. వేసుకుని ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం థిక్గానే, మందంగా ఉండేటట్టు అంత ప్లేస్ అంతా చేతితోటి చక్కగా కవర్ చేసేసుకోండి. ఇది నేను ఏంటంటే పిండి కొంచెం ఎక్స్ట్రా కలిపానండి, తర్వాత చపాతీకి ఉంటుందని చెప్పి ఎక్స్ట్రా కలిపాను. మీరు కొంచెం తగ్గించైనా కలుపుకోండి గోధుమ పిండి, లేదు అంటే ఈ స్టఫ్ అయినా పెంచుకోండి. మొత్తం ప్రతి కార్నర్కి అంతా వచ్చేటట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఉన్నా కానీ మనకి రోల్ చేసేటప్పుడు కష్టమైపోతుంది. కొంచెం చూసి దాన్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే ఆలు బాగా ముద్దగా వస్తున్నాయండి. ఇట్లా చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇది మీ చాయిస్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం చీజ్ వేస్తున్నానండి పైన. పిల్లలకి ఏంటంటే ఇట్లాంటి ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా చేసి పెడతా ఉంటే ఇష్టంగా తింటారనమాట. వాళ్ళకి నచ్చిన టేస్ట్ ఉండాలి, మనకి నచ్చినట్టుగా పోషకాలు వెళ్ళాలి. సో అట్లా కొన్ని ఇలా మనం దాన్ని బ్యాలెన్స్ చేస్తూ పెడితే ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. పిల్లలు అంటాం కానండి, చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి. ఇంకెంతే చాలు. ఇలాంటివి చేసి పెడితే ఎందుకు అడుగుతారు చెప్పండి, బయట ఫుడ్ సమస్య లేదు. వావ్, భలే కలర్ఫుల్గా ఉంది కదా. అంతే, దీన్ని మనం మంచిగా దగ్గరగా ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట. అంతే. ఇదేంటంటే అండి, మనము చపాతీ కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, నాకేంటంటే ఇక్కడ ట్రైపాడ్ ఒకటి అడ్డం ఉంటుంది, దాంతో అసలు ప్రాపర్గా ఇట్లాంటి చేయాలంటే వీలు కాదు. ఈ చివర్లు కావాలనుకుంటే తీసేయండి, లేదు పర్లేదు అనుకుంటే ఉంచండి. సో దీన్ని ఒకసారి ఇట్లా మనం సెట్ చేసేసుకుని, ఎక్కువేమీ స్ప్రెడ్ చేయొద్దండి. ఇట్లా చిన్నగా ఒక 1/2 ఇంచ్ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన చాకు మంచిగా ఉండాలి, లేకపోతే అవి ప్రాపర్గా కట్ అవ్వవు. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా, ఇట్లా అనుకుని జస్ట్ అలా ప్రెస్ చేసేయటమే, అంతే. ఇంకేం చేయొద్దు, ఇంతేనండి. చూసారా, ఏ లేయర్కి ఆ లేయర్ అట్లా వస్తుంది అన్నమాట ఇలా చేసుకుంటే. ఇంకా దాన్ని మనం ఏమీ రోల్ చేయాల్సిన పని లేదండి. చపాతీ కర్రతోటి మీరు రెండో చేయి వాడుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా పౌడర్ ఉంటుంది. ఇది
ఇదిగోండి అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇంకా మనం ఫ్రై చేసుకోవడమే. హెల్తీగా అంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి, లేదు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి అది బాగా క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇంకా అది మీ చాయిస్ అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేద్దాము అనుకుంటే అప్పుడు కొంచెం క్రంచీగా సర్వ్ చేస్తే బాగుంటుంది కదా, అట్లా. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. కొంచెం మూత పెడితే ఏంటంటే మనకి నెమ్మదిగా కాలి బాగా వస్తాయి. మనకు చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా చక్కగా భలే ఉంటాయండి. అసలు నిజంగా ట్రస్ట్ మీ, అసలు పిల్లలు కాదండి ముందు మీరు ఫిదా అయిపోతారు టేస్ట్కి. మిగిలినవి కూడా చేసుకున్నాం ఇట్లాగే. ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడు ఇలాంటి ఐటమ్ చేసుకున్నా కానీ ఇలా బెజ్జాల గిన్నెలో కానీ జల్లి బుట్టలో కానీ అట్లా వేసుకుంటే ఏంటంటే ఆవిరి పట్టేసి అవి మెత్తపడిపోకుండా బాగుంటాయండి. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ విషయం గురించి. అంటే ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడే వంట చేసే వాళ్ళకి అన్నట్టుగా టిప్ని మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి మాకు అంత ఓపిక లేదండి, ఈగోలు అంత ఎవరు పడతారు అనుకుంటే చక్కగా ఇట్లా స్టఫ్ పరాటా లాగా చేసేసుకోండి. ఓకే, ఇలా చేసుకున్నా కానీ అద్దరిపోతుంది టేస్ట్. ఇదిగోండి మనం ఇట్లా స్టఫ్ చపాతీ లాగా స్టఫ్ పరాటా లాగా చేసుకున్నా కానీ చక్కగా ఇట్లా వస్తుందండి. చూసారా, ఎక్కువ స్టఫ్ పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికైతే బెస్ట్ కాంబినేషన్ అండి పెరుగులోకి కొంచెము వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుని ఆ పెరుగుని కాంబినేషన్గా అది అలా తినాలన్నమాట. సో ట్రై చేయండి, ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. మీరు చెప్తూ ఉంటేనే నాకు కూడా ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా, మీ ఇంట్లో తిన్నారా, లేకపోతే ఏమన్నారు ఏంటి అనేది కామెంట్స్లో చెప్తా ఉంటే యాక్టివ్గా అనిపిస్తుందండి. ఇంకా మీకు ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ మీకు తెలిస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ద తెలుగు హౌస్ వైఫ్ పేరు మీదుగా రీసెంట్గా ఎన్నో పెద్ద పోస్టులు లేవులేండి, జస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ కోసం ఉంటుందన్నట్టుగా క్రియేట్ చేశాను. ఒకవేళ ఎవరికైనా రెసిపీలు అట్లా షేర్ చేయాలంటే తప్పకుండా షేర్ చేయండి. మీకు పర్సనల్గా ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి వంటల్ని, మనకు నచ్చిన వంటలు తింటూ ఆహా అనుకుంటూ జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.